మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునే పోరాటంలో వైసీపీ అతిపెద్ద విజయం సాధించింది. జగన్ వార్నింగ్ ఫలించింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోనే మెడికల్ కళాశాలల్ని అభివృద్ధి చేస్తామని పంతం పట్టిన కూటమి సర్కార్పై వైసీపీ పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. పీపీపీ విధానాన్ని ప్రశ్నించినా వద్దని వారిస్తున్న వాళ్ల నోళ్లు మోయించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులంతా ఏ రకంగా కొన్ని నెలలుగా దబాయింపులకు దిగారో చూశాం. ఇలా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న పీపీపీ విధానంలో 4 మెడికల్ కాలేజీల అభివృద్ధికి వైద్య ఆరోగ్య శాఖ టెండర్ ప్రకటన జారీ చేసింది. దీంతో అధికారికంగా ప్రభుత్వం ముందడుగు వేసినట్లయింది. మరోవైపు మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య, పేద రోగులకు ఉచిత వైద్యం దూరమవుతాయని వైసీపీ క్షేత్రస్థాయిలో ఒక ఉద్యమంగా ప్రచారం చేసింది. కోటి సంతకాల సేకరణ చేపట్టింది. వైఎస్ జగన్ హయాంలో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యం ఇవ్వడం వల్లే వాటిపై ఆయన మమకారం పెంచుకున్నారు. పేదలకు ఉచిత వైద్యంతో పాటు విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కళాశాలల్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుంది. కరోనాతో 2 ఏళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. అయినప్పటికీ వైసీపీ హయాంలో 5 మెడికల్ కళాశాలలు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా జరిపారు. అలాగే మరో 2 కాలేజీలను 75% పూర్తి చేశారు. కూటమి సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చాక 10 మెడికల్ కళాశాలల్ని విడతల వారీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ పని చేయకుండానే మెడికల్ వైద్యశాలల్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తలకెత్తుకుందనే ఆరోపణలున్నాయి. దీనిపై జగన్ గట్టిగా పోరాడారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ జనం వెల్లువలా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉన్నా అప్పుడే కూటమి పనైపోయిందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. మళ్లీ జగనే సీఎం అవుతారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది. మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన నాయకుడిగా జగన్ వాటి ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి పిలిపిస్తే భారీ స్పందన వచ్చింది. ఇలా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ప్రతిబింబంగా మెడికల్ కాలేజీల బిడ్లకు స్పందన రాకపోవడాన్ని చూడాలి. ఈ విధంగా మెడికల్ కాలేజీలను అడ్డుకుంటామనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరిక పనిచేసిందని చెప్పక తప్పదు. ఇంతేకాదు, వైసీపీకి ఇది అతిపెద్ద విజయం. ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల భాగస్వామ్యంతో వైసీపీ అడ్డుకుంది. ఇది ప్రజా విజయం. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని క్షేత్రస్థాయి సంకేతాల్ని పసిగట్టడం వల్లే పీపీపీ విధానంలో టెండర్లు వేసేందుకు ముందుకు రాలేదనే మాట వినిపిస్తోంది.